భూమిపుత్రుడు రైతు బాంధవుడు అయినటువంటి ఆచార్య ఎన్జి రంగారావు గారు పుట్టినటువంటి గడ్డ ఈ పొన్నూరు. రైతుల ఆత్మాభిమానానికి, ఆత్మ స్థైర్యానికి, ఆత్మ గౌరవానికి ఆయన ఒక ప్రతిరూపం. ఆచార్య ఎన్జి రంగారావు గారు 3 ప్రాంతాల నుంచి, గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళం నుంచి 3 ప్రాంతాల నుంచి ఎంపీగా గెలిచినటువంటి ఏకైక వ్యక్తి ఎన్జి రంగారావు గారు. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ప్రకారం రైతుల భూములన్నీ, లేకపోతే పట్టణంలో ఉండేటువంటి ఇళ్ల స్థలాలు కానీ అన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఒరిజినల్ కాపీలు ఉంటాయంట. ఇవి ఎందుకు తీసుకువస్తున్నారు అంటే, రైతుల భూములని 1000 ఎకరాలు కావాలంటే వాటిని ఈజీగా గవర్నమెంట్ తీసుకోవచ్చు అనేటువంటి ఒకే ఒక దురుద్దేశం. అదేవిధంగా ఆ రోజు ఎన్జి రంగారావు గారు జవహర్ లాల్ నెహ్రూ గారితో పోరాడారు. ఎందుకు పోరాడారు అంటే, రైతు కూలీలు, రైతులకి నష్టం వచ్చే విధంగా సామూహిక వ్యవసాయానికి ఆ రోజు నెహ్రూ గారు బిల్లు పెడితే, రైతులు వీళ్ళు నష్టపోకూడదు, సామూహిక వ్యవసాయం వల్ల వీరు చేతగాని వారైపోతారు, వీళ్ళకి హక్కులకు భంగం కలుగుతుంది అని చెప్పి ఆ రోజున ఎదిరించినటువంటి మహానుభావుడు, రైతు బాంధవుడు ఎన్జి రంగా గారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు వల్ల మీరు చూస్తా ఉన్నారు, మొట్టమొదటిసారి పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ వేసుకున్నారు. తర్వాత సర్వేలు చేసి సర్వే రాళ్ల మీద 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన బొమ్మేశారు. ఇప్పుడు ఆఖరిగా మన స్థలాలని, పొలాలని అధికారుల చేతుల్లో పెట్టమంటా ఉన్నారు. అధికారులు, చాలా మంది అధికారుల్లో అవినీతి ఉంటుంది. 3 నెలల్లో ఏదన్నా కిరికిరి ఉంటే, 3 నెలల్లో మనకు తెలియకపోతే మన ఆస్తులు మనకి చెందవు. ఈ బిల్లు ప్రకారం నేను అడుగుతా ఉన్నా, ఈ బిల్లు వల్ల జరిగేది ఏమిటి? ఎవరికి ఉపయోగం? ఈ అధికారులు కిరికిరి పెడితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇక మన ప్రధాన న్యాయమూర్తులు ఎవరవుతారయ్యా అంటే, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, అయోధ్య రామిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారే ఈ రాష్ట్రంలో భూమి తగాదాలు తీర్చేటువంటి ప్రధాన న్యాయమూర్తులు అవుతారు. వీళ్ళందరికీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మాకు అక్కర్లేదు బాబు, 4 సంవత్సరాలు లా డిగ్రీలు చదివి ఒక పద్ధతి ప్రకారం కోర్టుల్లో జరిగే న్యాయం కావాలి తప్పించి మీ అరాచకపు పాలన మాకు అక్కర్లేదు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్స్ కడతారంట. మీరు ఎంతమంది చూశారో నాకు తెలియదు కానీ, క్యాపిటల్లో గుంటూరు పట్టణంలో ఇవి ఎట్లా ఏమనంటే కరెంటు తీసేస్తారు. పేరుకేమో పులి, సింహం అని చెప్తారు. ఈ పిల్ల చేష్టలు చేస్తూ ఉంటారు కరెంటు తీసి.